నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అయితే 'బేబీ' సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలనేవి ఇప్పుడు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. అయితే తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువ లవ్ చేస్తాం అంటూ చేసిన కామెంట్స్ ఉన్నాయి ఇప్పుడు విమర్శలకు దారి తీస్తున్నాయి. అసలు ఎందుకని ఆ మాట అన్నారు? మరి ఆ మాట అనడం కరెక్టా కాదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ఎస్‌కేఎన్ గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు తెలుగు వచ్చిన వారి కంటే తెలుగు రాని వారినే మేము ఎక్కువ ప్రోత్సహిస్తాం. వాళ్ళనే ఎక్కువ ఇష్టపడతాం అని అంటున్నారు. అంటే ఇప్పుడు తెలుగు వచ్చిన అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వస్తే వాళ్ళకి అవకాశాలు ఇవ్వము అని అంటున్నారు అనుకోవచ్చా? లేకుంటే ఇంకే విధంగా చూడొచ్చంటారా? ఆయన ఏదో మాట్లాడడం ఆయన అనగానే అది ఇండస్ట్రీ వాక్కుగా తీసుకోవడం అసలు ఏదో ఓ ప్రొడ్యూసర్ హ్మ్. ఆయన అభిప్రాయం ఆయన సొంత అభిప్రాయం అదేది ఇండస్ట్రీ అభిప్రాయం కాదు. హ్మ్. ఇండస్ట్రీ అభిప్రాయం లాగా ఆయన అన్నాడు కనుక ఇండస్ట్రీలో మీరు ఏదో మాట్లాడేశాడు అంతే. అది హ్మ్. అనాలోచితంగా అవన్నీ మాట్లాడాల్సిన విషయాలు కాదు. కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో వాస్తవం ఉండొచ్చు. తెలుగు అమ్మాయిలంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎందుకంటే తెలుగు అమ్మాయిలు యాక్చువల్‌గా నేను సౌందర్యాన్ని పరిచయం చేయడానికి ముందు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ కూడా. కన్నడ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఎందుకు చేశానంటే 30 మంది అమ్మాయిలని అప్పుడు చూశాను. చాలామంది తెలుగు అమ్మాయిలని సెలెక్ట్ చేశా. చేసినాక ఒక స్టేజ్‌లో వాళ్ళ నాన్నగారు ఇష్టపడట్లేదని, ఒకసారి ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడట్లేదని, ఇట్లా వాళ్ళ కుటుంబం అండి మేము ఇక్కడ ఉంటాం కదా గబుక్కున మా బంధువర్గం అంతా సినిమాల్లోనే హేళన చేస్తారు. మాకు మర్యాద పోద్దు. ఇలాగ రకరకాల అబ్జెక్షన్స్ వాళ్ళకి. లోకల్ గనక. అదే బయట భాషలో చేయటానికి వీళ్ళకి అభ్యంతరం ఉండదు. అందుకని ఇప్పుడు మలయాళపు అమ్మాయిలు, మిగతా అమ్మాయిలు ఇక్కడికొస్తే వాళ్ళు లోకల్ కాదు. వస్తారు, యాక్ట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి ఏమైనా కమెంట్‌లొచ్చినా, ఏమొచ్చినా కూడా పట్టింపు ఉండదు. వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉండవు కదా! అదే తెలుగు అమ్మాయిలంటప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఏ చిన్న విషయం అయినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి విషయాల మీద అనేక సార్లు సెలెక్ట్ చేసిన అమ్మాయిలు కూడా లాస్ట్ మినిట్‌లో సారీ అండి వద్దులేండి మాకు అని వెళ్ళిపోయిన ఆ టైంలో అలా వెతకి ఆఖరికి కర్ణాటకలో సెలెక్ట్ చేసింది. సో, కర్ణాటక నుంచి తీసుకొచ్చా ఇక్కడికి. కర్ణాటక అంటే వాళ్ళ నాన్నగారు మళ్ళీ కర్ణాటకలో వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు తెలుగాయన. అందువల్ల పరిచయం ఆయన వేదాంత రాఘవయ్య గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అట్లా మన పరిచయం మీద వాళ్ళ పాపన్న గారు చూసి తీసుకొచ్చాం. బట్ కన్నడంలో పిల్ల సెటిల్డ్ అక్కడ పెరిగి ఆయన కన్నడంలో సెటిల్ అయ్యారు. సో, అట్లాగూ ఉన్నాయి సమస్యలు లేకుండా. కానీ ఇది బయట చెప్పి ఇలా పెద్ద గొప్పగా చెప్పాల్సిన విషయాలు కావయి. అయి చెప్పుకునేది సమస్యలుంటాయి. ఉన్నప్పుడు దాన్ని అధిగమించగలిగితే చెయ్యాలి. లేకపోతే చెయ్యము అంతే కదా! నేను తెలుగు వాళ్ళతోటి తీయమని, తెలుగు అమ్మాయిలనే పెట్టుకోమని ఎవడు అడగట్లా. తెలుగు అమ్మాయిలని పెట్టమని నేను అడిగాను. తెలుగు అమ్మాయిలని పెట్టుకొని తీయండి అడిగితే, నాకు తెలుగు అమ్మాయిని తీసుకురండి అని అడిగాను. తీసుకురండయ్యా! తీసుకొస్తే మీరు తెలుగు అమ్మాయిలు గనక యాక్ట్ చేయడానికి ఇష్టపడిన వాళ్ళు తెలుగు అమ్మాయిని తీసుకొస్తే, క్యారెక్టర్‌కి నచ్చిందంటే నేను తీసుకుంటానని చెప్పా చాలా మందికి. అంతే సమాధానం ఉండవు. చెప్పడం ఈజీ. తెలుగు అమ్మాయినే పెట్టాలి, తెలుగు వాళ్ళనే పెట్టాలి ఈజీ. అది ప్రాక్టికల్‌గా వచ్చేటప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి సామాజికంగా మనకి. కనుక అది వాస్తవం అయ్యుండాలి. ఆయన చెప్పిన దాంట్లో సగం వాస్తవం. అది చెప్పుకోవాల్సిన, అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనేదో టాక్ ఆఫ్ ది టౌన్ అది ఆయన అభిప్రాయంగా ఒకటి. ఇండస్ట్రీ అభిప్రాయం కాదు. ఇండస్ట్రీ అభిప్రాయం తెలుగు వాళ్ళు వద్దని ఎవడు అనలేదు. వస్తే పెట్టుకుంటాం. ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు కరెక్ట్‌గా ఇప్పుడు శ్రీలీలలో వచ్చింది తెలుగు అమ్మాయి కాదా? పెట్టుకోలేదా? వచ్చింది పెట్టుకున్నారు కుదిరింది. అట్లా వస్తే పెట్టుకుంటారు. తెలుగు అమ్మాయిలు ఇప్పుడు నిన్న ఈ అమ్మాయి సంక్రాంతి దాంట్లో వచ్చిన అమ్మాయి తెలుగు అమ్మాయి రాజేష్ కూతురు. తెలుగు అమ్మాయి కాదా? తెలిసి తెలివి ఏదో సగం మనం ఆయన తీసిన ఒకటో రెండో సినిమాలు తీసేసి సర్వజ్ఞుడు తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయన కరతాళ మొలకం అన్నట్టు మాట్లాడటం తప్పితే తెలుగు వాళ్ళు వస్తానే ఉన్నారు పెడతాను చేస్తున్నాను. నీకు ఇష్టం లేదు తెలుగు వాళ్ళతో ఏదో సమస్య, నీకేం సమస్య వచ్చిందో నీకే తెలియాలి. నువ్వు పెట్టుకో బాగా ఎవడు పెట్టమన్నాడు నిన్న బలవంతం చేశాడు ఎవడన్నా తెలుగుని పెట్టుకోమని. తెలుగుని పెడితేనే కొంటామని నేను డిస్ట్రిబ్యూటర్ అన్నాడా? లేదు కదా! బయటోడిని పెట్టమని అడిగాడు ఎవడన్నా. నీకు కుదరలేదు తెలుగు అమ్మాయి సెలెక్ట్ చేసుకోవటమో తెలుగు అమ్మాయిని పెట్టుకోవటమో నీకు కుదరలేదు. మాని ఎవడు నీకు ఇష్టం వచ్చినా పెట్టుకో. ఎవడు కాదన్నాడు? దాన్ని ఏదో పెద్ద స్టేట్మెంటు తెలుగు అమ్మాయిని పెట్టుకోవటం వల్ల సమస్య ఏదో నేను ఫేస్ చేశాను. పిచ్చ డైలాగులు, పిచ్చ వ్యాఖ్యానాలు తప్పితే అది అనవసరం, అసందర్భం. నీకు వద్దంటే అదేమి ఇండస్ట్రీ వాక్యం కాదు. ఇండస్ట్రీలో పెట్టుకోరా అని నువ్వు అడుగుతున్నది. ఇతనేమి ఇండస్ట్రీకి ప్రతినిధి కాదు. ఇండస్ట్రీలో ఒకడు అంతే. ఇండస్ట్రీకి ఏదో ఇండస్ట్రీ మాటలాగా ఈయన మాట్లాడితే ఇండస్ట్రీ మాట అనుకుంటూ పొరపాటు అది.
సరే అయితే ఈ తెలుగు వాళ్ళని నేను సినిమాల్లోకి తీసుకోవడం వల్ల నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని చెప్పినవి ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలు, ఇందాక మీరు చెప్పిన వాటితో పోల్చి చూసుకోవచ్చంటారా? రెండిటిని కంపారిజేషన్ చేసుకొని? ఏమో అతని వాకి ఇప్పుడు నేను ఫేస్ చేసింది ఇదమ్మా. అవును. దీనివల్ల నాకేం ఇబ్బందేం కాదు. అమ్మ లాస్ట్ ఉంటే సరే కుదరలేదు. సెలెక్ట్ చేసేది వాళ్ళ పర్సనల్ అమ్మా. దాన్ని మనం హ్మ్. కాదనలేం కదా! అవును. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుటుంబ వ్యవస్థలు ఉంటాయి. కుటుంబ వ్యవస్థలో వాళ్ళ కుటుంబ గౌరవాలు. హ్మ్. ఇప్పటికీ మన సినిమా ఫీల్డ్‌లో మగవాళ్ళు సినిమాలోకొస్తే పర్వాలేదు గానీ, మగవాడు సినిమాకొస్తే కూడా సినిమాలోకి వెళ్ళిపోయాడు, చెడిపోయాడు అంటున్నారు. హ్మ్. ఇంకా ఆడపిల్ల సినిమా ఫీల్డ్‌లోకి రావడానికి అంత ఎంకరేజ్‌మెంట్ లేదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ కన్నా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అనేక ఛానెల్స్ వేరే ఉన్నాయి. అనేక ప్రోగ్రామ్స్ వేరే ఉన్నాయి. బ్యూటీ ఈ చాలా ఉన్నాయి. కంటెస్ట్‌లు అట్లెళ్ళి యాడ్సు అట్లు వెళ్ళే అవకాశాలున్నాయి. సో, హ్మ్. సినిమాకొచ్చి స్ట్రగుల్ అయ్యి సినిమాలో మనం సక్సెస్ అయితే అవుతాం. లేకపోతే మన జీవితాలు ఏంటి అనే ఆ భయం ఇప్పటికీ ఆడవాళ్ళ విషయంలో ఉంది. హ్మ్. సినిమా ఫీల్డ్‌లో గ్యారంటీ లేదు కదా! హుహు. ఎవరి సక్సెస్ గ్యారంటీ లేదు. సక్సెస్ అయితే ఓకే. సక్సెస్ కాకపోతే ఏంటి బతుకు? అటు కానీ అటు పెళ్లి చేసుకోలేము. ఆహ్, గు ఇటు కాదు. అలాంటి పరిస్థితి అయిపోద్ది ఆడపిల్లకి. హ్మ్. అందుకని ఇప్పటికీ ఆ భయాందోళనలు ఉన్నాయి. హ్మ్. అందుకని ఆడపిల్లల్ని మగపిల్లలకే భయం. మగపిల్లలనే తిడుతున్నారు. పారిపోయి వస్తున్నారు సినిమా ఫీల్డ్‌కి. సినిమా ఫీల్డ్‌కెళ్తా అంటే ఏడిసావు. సినిమా ఫీల్డ్ చదువుకోరు, ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చేసుకో అని అంటున్నారు గానీ, సినిమా ఫీల్డ్‌కెళ్ళినానా అని ఎవరైనా అంటున్నారా ఏదైనా? ఎవ్వరు అనట్ల. హ్మ్. వచ్చిన వాళ్ళంతా సక్సెస్ అయినోళ్ళు కూడా ఇంట్లో పారిపోయి వచ్చినోళ్ళు ఇంటికి చెప్పకుండా వచ్చి ఇక్కడ సక్సెస్ అయినాక అలా ఆ పరిస్థితి ఉంది. హ్మ్. సమాజంలో ఉందది. సినిమాకెళ్ళటం అంటే ఏదో చెడిపోతారు అని ఒక అపోహ. హ్మ్. అది నిజం కాదు. కానీ అపోహ. దాన్ని మనం మనం మార్చలేం కదా! సో, అలాగే మగపిల్లగాడంటే ఆడపిల్లకి ఇంకా ఎక్కువ. ఆడపిల్ల అనగానే పక్కనోళ్ళు తలా ఒక మాట అంటారు. ఆ! ఎళ్ళింది తైక్కుమని ఎళ్ళింది. ఎగరేసుకొచ్చేసింది. ఇలాగ మాట్లాడతారు. సక్సెస్ అయితే ఆ! ఎ ఎన్నెన్ని ఏషాలేసిందోలే ఇలా మాట్లాడతారు. హ్మ్. ఇయన్నీ తట్టుకుని ఒక కుటుంబంలో ఉన్నారనుకో చక్కటి కుటుంబంలో చక్కటి బాగుంది. నేను నువ్వు మాట ఆ పేర్లెందుకు గాని చక్కటి బ్యూటిఫుల్‌గా కనుముక్కు తీరు చక్కగా ఒక జయప్రదలాగా ఉంది ఆ పిల్ల చూడగానే. హ్మ్. ఎంత మంచి బాగుంది. నేను చె సెలెక్ట్ చేశాను. ఆ పిల్లకి ఇష్టం వచ్చేస్తాను అంకుల్ అంది. తర్వాత వాళ్ళ నాన్నగారు వద్దు అని కొన్నాళ్ళు. వాళ్ళ నాన్నగారిని ఒప్పించాను. ఎందుకు వద్దంటారండి? ఏమిటి? ఎందుకు భయపడతారు మీరు? ఇవాళ ప్రొఫెషనల్ అయిపోయింది. సినిమా అనేది వేరే కాదు. గత రోజులు కాదు. ఇప్పుడు ప్రొఫెషనలిజం వచ్చింది. కనుక మీరు భయపడక్కర్లేదు. మీరు రండి కూడా ఉండండి. లేతే ఎవరినో కూడబెట్టండి. నేను నా సొంత కూతురులాగా చూసుకుంటాను. అని అందుకనేసి ఆయన కన్విన్స్ అయ్యాడు. ఆయన కన్విన్స్ అయినాక ఓకే అనుకుంటే వాళ్ళ అమ్మగారు. అమ్మమ్మో! నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నా కూతురు సినిమా ఫీల్డ్‌లోకెళ్తే నేను చచ్చిపోతాను. ఆఖరికి అమ్మాయిని కాదని వదులుకోవాల్సొచ్చింది. హ్మ్. అది అట్లా ఉన్నాయి. దానికేం చేయలేము. ఇప్పుడు వాళ్ళని తప్పు పడతామా దానికి? వాళ్ళు తప్పు పట్టలేము. ఉంటున్న సమాజం అలా ఉంది. కానీ వాళ్ళు సమాజానికి వెరసి, సమాజానికి ఎందుకు మాటలనిపించుకోవాలి ఏమో మంచిగా అయితే పర్వాలేదు. కాకపోతే ఏంటి? మన బతుకులు బజారయిపోతాయి. ఇయన్నీ హ్మ్. ఉంటాయమ్మా. కనుక రకరకాలు జరుగుంటాయి. ఆయనకేం జరిగిందో దానికేదో జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. తనకు జరిగింది ఉంటే నేను అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పుకో. జనరలైజ్ చేసి ఏదో తెలుగు వాళ్ళది తీసుకోకూడదు. బ్రహ్మాండంగా అమ్మాయి వెళ్తాది కదా గౌరవంగా. హ్మ్. ఏ నీకు శ్రీలీల లాంటి అబ్బాయి నీకు దొరకకపోతే అందుకని నువ్వు తెలుగు అమ్మాయిని పెట్టుకోను అనే తప్పుడు మాట అది. తెలుగు హ్మ్. అమ్మాయిని నువ్వు అన్నీ కుదిరితే ఇవాళ తెలుగు, తమిళు, మలయాళం లేదమ్మా. హ్మ్. ఇవాళ తెలుగు ఏ భాష అయినా అన్ని భాషల్లోకి హీరోయిన్ అయిపోతారు. హ్మ్. ఏ భాష అయినా ఒక భాషలోకెళ్తే ఎంటర్ అయితే ఆ సినిమా సక్సెస్ అయితే అన్ని భాషలకి. ఎందుకంటే పాన్ ఇండియా అయిపోయింది. ఒకసారి అవును. అన్ని భాషల్లో చూసేస్తున్నారు. ఇదివరకులాగా కాదు. కనుక తెలుగు, తమిళ అమ్మాయిలు మన క్యారెక్టర్‌కి వచ్చిందా కరెక్ట్‌గా ఉంటుందా అంతే.